సోమవారం కురిసిన భారీ వర్షాలకు సత్యసాయి జిల్లా జలమయమైంది. హిందూపురంలోని పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నిత్యావసర వస్తువులు వాననీటిలో తడిసిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న అండర్ గ్రౌండ్లోకి వర్షపు నీరు చేరింది. కొద్దిపాటి వర్షానికే వీధుల్లో మురుగునీరు నిలిచిపోయిందని కొత్త చెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన మహిళలు తెలిపారు. నీరు ఇంకిపోకుండా నిల్వ ఉండడంతో విషపురుగులు తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాయిగేర్లో నీళ్లు చిన్న వర్షం వచ్చినా ఇలాగే నిలబడుతున్నాయి. మేము ఎంతమంది అధికారులకు వచ్చిన వాళ్ళకల్లా చెప్పినా కూడా రోడ్లు ఏం పట్టించుకోవడం లేదు. ఆ పైపుల ద్వారా బ్లాక్ అయిపోతున్నాయి. ఇట్లనే ఉంటాయి నీళ్ళు, ఎన్ని రోజులైనా ఇమరకపోవు. దోమలు పాములు అన్నీ వస్తున్నాయి. మాకు ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మా వీధిలో ఇలా నీళ్లు నిలబడిపోతున్నాయి. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు రావడానికి పోవడానికి ఉండే ప్లేస్ అయితే ఇదే. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా నీళ్ళన్నీ అట్లా నిలబడతాయి. మాకు ఇండ్లలోకి వస్తున్నాయి. దోమలు, పురుగులు, మండ్రగబ్బులు, కప్పలన్నీ ఇండ్లలోకి వస్తున్నాయి. దానివల్ల మా పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారు. మేము హాస్పిటల్కి తిరుగుతున్నాము.